మా దళితులైనటువంటి మాలామాదిగులు ఈ క్రైస్తవంలోకి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, గతంలో మమ్మల్ని ఊరికి దూరంగా పెట్టి తినటానికి లేకుండా చేసి మా మీద అంటరానితనము, అస్పృశ్యత, వివక్షత చూపించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది ఈ అగ్రకులాల వారు. అంతేకాకుండా కనీసం గుడులు, వీరికి ఉన్నటువంటి హిందూ సంప్రదాయాల గుడులు ముందలకు కానీ గుడుల లోపలకు కానీ మేము వస్తే ఈ మైలుబడిని మేము అంటుపడుతున్నాం అని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తే, ఈ ఇబ్బందుల్ని అన్నిటిని తట్టుకొని మేము ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడాలా, మేము కూడా మనుషులమే కదా అని మమ్మల్ని దగ్గరికి తీసుకొని చిన్న చిన్న పాకాలు వేసి, ఈ పాకాల్లో మా పిల్లలకు చదువు నేర్పించి కడుపులోకి తినటానికి చిన్న చితక పలహారాలు పెట్టి ఆ తర్వాత క్రైస్తవంలోకి లాక్కున్నటువంటి బ్రిటిష్ వారు, ఈ బ్రిటిష్ వారు మమ్మల్ని ఆదరించారు కాబట్టి, మాకు చదువు చెప్పారు కాబట్టి, తినడానికి తిండి పెట్టారు కాబట్టి, ఒక మా గౌరవంతో, ఒక నమ్మకంతో యేసు ప్రభు కాడికి వెళ్ళటం జరిగింది. అంతేగాని ఇంకొక ఉద్దేశంతో కాదు. ఈ గుడుల్లోకి కూడా మమ్మల్ని రాణించినట్లయితే మేము క్రైస్తవ మతంలోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. కాబట్టి అందుకే వెళ్ళాం. ఈరోజు మీరు ఒకటే తీసుకున్నట్టయితే, ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ కింద అగ్రకులాల వారు 10% రిజర్వేషన్లు పొందుతున్నారు. వాళ్ళు ఈ కమ్మాయిని కానీ, రెడ్డి ఆయన కానీ, దాపనాయన కానీ ఏ మతంలోకి పోయినా మరి వాడికి ఈడబ్ల్యూఎస్ కింద అవి వర్తింపజేస్తూనే ఉన్నాయి. కానీ మేము ఒక గౌరవంతో, నమ్మకంతో క్రైస్తవంలోకి వెళ్తే మాకు ఎస్సీ హోదా రద్దని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇవ్వటం ఇది సబబు కాదు. అంతే. బాగుందా?